ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ క్రమేపీ తగ్గిపోతోంది. వరుసగా రెండవ రోజు కూడా భారీగా పతనమైన పరిస్థితి. ఈ సమయానికి 90.13 డాలర్తో రూపాయి మార్కం విలువ. ఏంటి ఎంజీరావు గారు, ఏ రకంగా చూడాలి? డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది? దానివల్ల ఫలితాలేంటి? ప్లస్లు ఉంటాయా, మైనస్లు ఉంటాయా? $1 = 90 రూపాయలు. చూడండి, భారతదేశంలో ఇప్పుడు మన న్యూస్లోను పేపర్లోను మనకు ఒకటి వినపడుతుంది. ఈవెన్ అపోజిషన్ పార్టీస్ కూడా క్రిటిసైజ్ చేస్తున్నాయి మోడీ గవర్నమెంట్ని. ఏమని? రూపాయి విలువ రోజు రోజుకి పతనం అవుతుంది, రూపాయి విలువ డమాల్ అవుతుంది, ఇది ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నాయి. ఒక చర్చ జరుగుతుంది. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒకటి ఉంటాయండి. ఆర్థిక శాస్త్రం ప్రకారం ఆర్థిక విషయాలు కొన్ని ఉంటాయి. అది చాలా సంక్లిష్టంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పడిపోతుంది, పతనం అవుతుంది, ఇది మంచా చెడా అని చూడాలి అంటే చాలా జాగ్రత్తగా చూడాలి. ఏమైనా ఐఏఎస్ ఎగ్జామ్లో పెద్ద పెద్ద బిట్లనే స్టూడెంట్లు పెట్టలేని విషయాలు ఉంటాయండి ఇవి. అదేంటంటే రూపాయి విలువ పడిపోతుంది అంటే భారతదేశం ఆర్బీఐ ముఖ్యంగా రూపాయి విలువ డాలర్ మార్కంతో పోలిస్తే ఈ విషయాలంతటిని పర్యవేక్షణ చేసి చాలా జాగ్రత్తగా గమనించేది ప్రభుత్వం కాదు, ఆర్థిక మంత్రిత్వ శాఖ కాదు, ఆర్బీఐ ఉంటుందండి. ఆర్బీఐ తన ద్రవ్య విధానం అనే పద్ధతిలో రూపాయి విలువ ఎంత ఉందనేది చూస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం రూపాయి విలువ పడిపోతుంది అంటే ఆర్బీఐ డెలిబరేట్గా, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెలిబరేట్గా రూపాయి విలువ పడిపోయేటట్టు చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రూపాయి విలువను కాపాడడానికైనా రూపాయి విలువ పతనం అవ్వకుండా ఇంకా బలం చేయడానికి కావాల్సిన శక్తి ఆర్బీఐ దగ్గర ఉంది. ఇప్పుడు ఏదో 91 కాదండి ఇది. ఎందుకంటే ఆర్బీఐ దగ్గర సుమారు $700 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో ఎక్కువ పర్సెంటేజ్ డాలర్స్ ఉంటాయి. ఒకవేళ రూపాయి విలువ పడిపోతూ ఉంటే ఎక్కువ డాలర్లు ఉపయోగించి ఆ రూపాయి విలువ పడకుండా చేయగలిగిద్ది. మరి ఎందుకు ఆర్బీఐ రూపాయి విలువ పడిపోయేటట్టు చేస్తుందంటే ఇది ఒక వ్యూహం, ఇది ఒక ఆర్థిక వ్యూహం. ఏంటి ఆర్థిక వ్యూహం అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మన మీద 50% టారిఫ్లు విధించాడు. మొత్తం 12% ట్రేడ్ మనం అమెరికాతో అవుతుంది. కాబట్టి ట్రేడ్ విలువ పడిపోతుంది, కాబట్టి ఎక్స్పోర్ట్స్ పడిపోతాయి. కాబట్టి వెంటనే ఎక్స్పోర్ట్స్ పడకుండా కాపాడాలి. కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ పడకుండా ఉండాలి అంటే రూపాయి విలువ తగ్గితే మన ఎక్స్పోర్ట్స్ అనేవి చౌక అవుతాయి. చాలా జాగ్రత్తగా చూడాలి. రూపాయి విలువ పడిపోతే డాలర్తో పోలిస్తే మన ఎక్స్పోర్ట్స్ అనేవి చౌక అవుతాయి. మనం ఎక్స్పోర్ట్ చేసే ఎగుమతి చేసే వస్తువులు, దానివల్ల అమెరికా వేరే యూరోపియన్ వేరే దేశాల్లో మనం చౌకగా వేరే దేశాలను ఎదుర్కోవచ్చు. కాబట్టి కావాలని ద్రవ్య విధానంలో భాగంగా షార్ట్ టర్మ్ చేంజెస్లో భాగంగా అడ్జస్ట్మెంట్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి విలువ పడిపోయేటట్టు చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే 90 రూపాయలకు వచ్చినా మనకి ఇక్కడ నష్టం అనేది లేదు ఎగుమతులు పెంచుకోవడం. ఇది వ్యూహం. మరి నష్టం కూడా ఉందంటే నష్టం కూడా ఉందండి. ఏంటి నష్టం అంటే మనం వెళ్ళే టూరిస్టులకి మనం ఎక్కువ స్పెండ్ చేయాలి టూరిజానికి. తర్వాత ఎగుమతులు పెంచుకోవడానికి చేస్తున్నాం, మరి దిగుమతుల విలువ పెరుగుతుంది, దిగుమతులు కాస్ట్లీ అవుతాయి, అది ఒకటి చూసుకోవాలి. తర్వాత కింద కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్లు, మనం చెల్లించే వడ్డీలు కూడా పెరిగిపోతాయి అన్నమాట. రూపాయల్లో చెల్లించే వడ్డీలు మనకి నష్టం ఉంది. కానీ ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్లే వీటన్నిటినీ నష్టాన్ని కూడా పూడ్చుకోవచ్చు. కాబట్టి ఆర్బీఐ తన ద్రవ్య విధానంలో ఇది ఫిస్కల్ పాలసీలో భాగంగా, ఫిస్కల్ పాలసీ ద్రవ్య విధానంలో భాగంగా రూపాయి విలువ పడిపోయేటట్టు చేస్తుంది. అది ఒక స్టెబిలైజ్, దానికి ఒక డెడ్ లైన్ ఉంటుంది, తర్వాత దాన్ని స్టెబిలైజ్ చేస్తుంది. మరి ఈ క్రిటిసిజం ఏంటంటే గవర్నమెంట్ మరి ఎందుకు మాట్లాడడం లేదంటే ఇదన్నీ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన చాలా జాగ్రత్తగా చేసే విషయాల మీద గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వదండి. ఏం పతనం అయిపోయినా 90కి పడిపోవడం అంటే డిఫ్లేషను మరీ దారుణంగా 100లో పడే జింబాబ్వే కరెన్సీ లేకపోతే వెనిజులా కరెన్సీ లాగా ఏం పడిపోవడంలా. ఇదంతా రూపాయలు ఇప్పుడు బలహీన పడ్డం డాలర్తో పోలుస్తుంటే అది ప్రధానమైన భాగం. దానికోసం అన్ని వరి అవసరం లేదు. అది ఆర్థిక వ్యవస్థకి చాలా శక్తివంతం చేస్తుంది, ఆర్థిక వ్యవస్థకి మంచిదే. కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. రూపాయి విలువ పడిపోయినంత మాత్రాన మన ఆర్థిక వ్యవస్థకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు, అంతా బెనిఫిటే ఉంటుంది. కాబట్టి దీని మీద వరి అవసరం లేదు. ఇది ఎకనామికల్ సంబంధించిన విషయం.